ఉన్నాడు కదండి. ఆయన అన్నాడు, హగరు నీవు బాధపడొద్దు, దిగులు పడొద్దు, భయపడొద్దు. నీకు పుట్టినటువంటి బిడ్డ ఇస్మాయిల్ ఉన్నాడే, ఆ వ్యక్తిని నేను గొప్ప చేస్తానంటాడు. అబ్రహాము ఆమె సంతానాన్ని గొప్ప చేయలేదు. శారా ఆమెకు పుట్టిన కుమారుని గొప్ప చేయలేదు. మనుషులు మనం గొప్ప చేయరు, ఎప్పుడు ఎవరు కూడా గొప్ప చేయరు. గొప్పగా ఎదిగితే ఇంకా తొక్కేవాళ్ళు ఉంటారు, గొప్పగా ఎదిగే కొద్దీ లాగేవాళ్ళు ఉంటారు. ఆ మధ్య ఒక ఆయన కథ చెప్తుంటాను, కథనో మరి జరిగిందో నాకు తెలియదు, కానీ బావిలో 2 కప్పలు ఉన్నాయంట. అని చెప్పండి, 2 కప్పలు ఉన్నాయంట. ఒక కప్ప దీన్ని ఎంచేపు ఈ నీళ్ళలో ఉండాలి, పైనకి వెళదాం అనుకొని ఇట్లా ఎగిరి, అది బావిలో నుంచి ఎగిరి అట్లా పట్టుకొని రావాలని చూస్తుందంట. ఇంకొక కప్పు ఉంది నీళ్ళల్లో. ఈ కప్పు ఏం చేస్తుందంట, ఇది పైనకి పోతే సమృద్ధి ఆహారం ఉంటుంది, నానివి బెక్క అని ఈడే ఉండాలా అనుకొని అది ఎదిగే కొద్దీ ఇది ఎగిరి దాన్ని కాలు పట్టుకుంటుందంట. కాలు పట్టుకుంటే ఇది అంటదంట, వదలో అంటదంట. ఇదంట, నేను వదలను, పడితే ఇద్దరు కిందకి పడదాం, పోతే ఇద్దరు. చూడండి, ఆఖరికి కప్ప అంటదంట చిన్నది కింద, లేదు ఏ నీ వదలో అంటది, లేదు ఇద్దరికి. ఇంకా ఆఖరికి అది ఎంతసేపు ఉంటుంది దాని బలము అంతా ఎగిరి అది 2 తుప్పని పడినాయంట. మరి అంటే నేను అంటాను, మనుషులు ఎవరు మనల్ని గొప్ప చేయరు. మరి ఎలా అంటే దేవుడే మనల్ని గొప్ప చేస్తాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా గ్రంథం 30వ